తారక్తో త్రివిక్రమ్ ఫిల్మ్ సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు యూత్ హీరోలతో కొంతకాలంగా మాంత్రికుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈసారి అయినా బ్యాలెన్స్ చేస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. త్రివిక్రమ్తో సినిమా తెలుగులో ప్రతి హీరోకు ఒక డ్రీమ్. అతని శైలి, డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరొకరు పండించలేరు. అందుకే మాంత్రికుడితో సినిమా కోసం చాలా మంది హీరోలు ట్రై చేస్తుంటారు. ఇక స్వయంగా త్రివిక్రమ్ కు కూడా కొంతమంది ఫేవరెట్ హీరోలు ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, అలాగే విక్టరీ వెంకటేష్ ఉన్నారు. వెంకీ కోసం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటలను అందించాడు త్రివిక్రమ్. అందుకే టాలీవుడ్ చాలా కాలంగా ఈ కాంబినేషన్ లో సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తోంది. అందుకు తగ్గట్లే గతంలో వీరి కాంబినేషన్ లో సినిమా రానుందని టాక్ వినిపించింది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఎందుకో ఈ ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెడుతున్నాడు. ఇక మెగాస్టార్ తోనూ త్రివిక్రమ్ ఒకటి చేయాల్సి ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. మహేష్ తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాను మనం పాన్ ఇంటర్నేషనల్, పాన్ వరల్డ్, హాలీవుడ్ మూవీ అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మాత్రం అచ్చ తెలుగు సినిమా అంటున్నారు. కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోవచ్చు. రాజమౌళి మార్క్ మాస్ ఎలిమెంట్స్ కొత్త సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి. మహేష్ గుంటూరు కారంలో ఎంతైతే మాస్ గా కనిపించాడో, మహర్షిలో ఎంత బాధ్యతతో వహించాడో, భరత్ అనే నేనులో ఎంతైతే పవర్ఫుల్ గా ఉన్నాడో, సర్కారు వారి పాటలో గొప్పగా మెసేజ్ ఇచ్చాడో, సేమ్ టు సేమ్ ఇప్పుడు రాజమౌళి మూవీలో కూడా అలాగే కనిపించబోతున్నాడు. కాకపోతే దర్శక ధీరుడి స్టైల్ కనిపిస్తుంది. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. మహేష్ సినిమాకు సంబంధించిన స్టోరీ రెడీ అయిపోయిందని, ఇండియానా జోన్స్ తరహాలో సినిమాలో యాక్షన్ ఉంటుందని, జంగిల్ నేపథ్యంలో కథ సాగుతుంది. కానీ సినిమా మొత్తం జంగిల్లో జరగదు. అలాగే సినిమా మొత్తం కూడా యాక్షన్ ఉండదు. ఇది అచ్చ తెలుగు సినిమా. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేశామంటున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇదే ఏడాది మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ చెయ్యని యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడు సూపర్ స్టార్. అందుకు ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం చాలా అవసరం. అందుకే ఇటీవల జర్మనీ వెళ్లి అక్కడ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ను కన్సల్ట్ అయ్యాడు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తీయబోయే సినిమాపై చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది. గుంటూరు కారం కంప్లీట్ కాగానే మాంత్రికుడు ఇమ్మీడియట్ గా అలా వైకుంఠపురంలో కాంబో రిపీట్ చేస్తాడని గతంలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్లానింగ్ మారినట్లు సమాచారం. అన్నీ కుదిరితే అరవింద సమేత వీరరాఘవ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. అలవైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ ఇమ్మీడియట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించి కొంతకాలం పని కూడా జరిగింది. సినిమాకు అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగింది. RRR షూటింగ్ కంప్లీట్ చేసుకొస్తే ఆ వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాడు జూనియర్. కానీ RRR షూటింగ్ ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టుపై వెళ్లాడు. అదే గుంటూరు కారం. గుంటూరు కారంకు వసూళ్లైతే వచ్చాయి కానీ త్రివిక్రమ్ మార్క్ మూవీగా నిలవలేకపోయింది. అందుకే త్రివిక్రమ్ ఆ మార్కు చూపించాలి అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను ఇప్పుడు తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. గుంటూరు కారం తరువాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేశాడు. అయితే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే అందుకు సంబంధించిన స్టోరీ రెడీగా ఉందట. మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమాల ప్లానింగ్ లో కూడా మార్పు వచ్చింది. దేవర తరువాత టైగర్, ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాల్సి ఉంది. కానీ సలార్ 2 సెట్స్ పైకి వెళుతుండడంతో తారక్ కూడా తన ప్లాన్ ను మార్చి మళ్లీ త్రివిక్రమ్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కొరటాల హిస్టరీలో చెప్పిన డేట్ కు చెప్పినట్లు సినిమా రిలీజ్ చేసింది లేదు. దేవర విషయంలోనూ అదే జరుగుతోంది. ఏప్రిల్ 5న రావాల్సిన ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు మరో 5 నెలల పాటు వాయిదా పడబోతోంది. దాంతో టైగర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఎన్టీఆర్ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అని బాధపడుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి దేవర తప్పుకున్నాడు. పైకి ఏపీలో ఎలక్షన్స్ అని రీజన్ చెబుతున్నా షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉండటం, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోవడం, అనిరుద్ బీట్స్ ఆలస్యం కావడం, అన్నింటికంటే ముఖ్యంగా విలన్ రోల్ చేస్తోన్న సైఫ్ కు మోచేయి శస్త్రచికిత్స జరగడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ రీజన్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, అదే పోస్ట్ పోన్. అందుకే యూనిట్ తమ సినిమాను వాయిదా వేసింది. ఏప్రిల్ 5 నుంచి దేవర తప్పుకున్నాడు సరే. అయితే ఆ స్థానంలో ఎవరొస్తారు అంటే విజయ్ దేవరకొండకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటోంది ఇండస్ట్రీ. దిల్ రాజు బ్యానర్లో పరశురాం తెరకెక్కిస్తున్న ది ఫ్యామిలీ స్టార్ దేవర డేట్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాస్త అటు ఇటుగా ఇదే డేట్ కు టిల్లు కూడా రానున్నాడు. అయితే దేవర డేట్ కు మరో స్టార్ కూడా వస్తున్నాడు.
అతను ఎవరో కాదు, లోకనాయకుడు కమల్ హాసన్. శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పుడు ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సో దేవర తప్పుకోవడం రౌడీ భారతీయుడికి బాగా కలిసొచ్చింది. దేవర రాకపోతే ఆ డేట్కు మిగతా హీరోలు వస్తున్నారు సరే. ఇంతకీ దేవర ఎప్పుడొస్తున్నాడు అంటే అందులో క్లారిటీ లేదు. ఆగస్టు 15న లేదా సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 పోస్ట్ పోన్ అయినట్లే లెక్క.